దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరల నిరంతరం పెరుగుతున్న విషయంపై పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో సామాన్యుల జీవితాలు అస్తవ్యస్తం కావడంపై నిరసన తెలియజేస్తూ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత నిర్లక్ష్యం లెక్కలేనితనం నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ధరల పెంపుపై నిరసన ధర్నా బంద్ కార్యక్రమాలు రాష్ట్రంలో నలుమూలలా నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో నలుమూలలా ఉదయం 4-5 గంటల నుంచి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అరెస్ట్ చేయడం మేము ఖండిస్తున్నాం. ఇది ప్రజల తరఫున ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో మేము చేస్తున్న పోరాటం. ఇది 50 మంది ప్రజలకు సంబంధించిన విషయం. తప్పనిసరిగా ఢిల్లీలో కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు వారు ప్రధానమంత్రి అయిన తర్వాత పెట్రోల్ డీజిల్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా జిఎస్టీ కింద కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. దాని ద్వారా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిపోతాయి. అవి తగ్గిపోవడంతో అన్ని నిత్యావసర వస్తువుల ధరలు కూడా తగ్గిపోవడం జరుగుతుంది. 2 విషయాలు మరి మోదీ గారి పూర్తి వైఫల్యం. ఒకటి పెట్రోల్ డీజిల్ ధరల పెంపు, రెండోది ఫాలింగ్ రూపీ వాల్యూ తగ్గుతూ పోవడం. దీనితో మరి సామాన్యుల జీవితాలు ఏ విధంగా ఇబ్బందులు పాలవుతున్నారో సామాన్య ప్రజానీకం సామాన్య పౌరులు మరి కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని మోదీ కేసీఆర్ వైఖరిని ఖండిస్తుంది. తెలంగాణలో 2014లో పెట్రోల్ 70 రూపాయలు ఉంటే ఈరోజు 85 రూపాయలు. 2014లో 70 రూపాయలున్న పెట్రోల్ ఇప్పుడు 85 రూపాయలు. 2014లో 55 రూపాయలున్న డీజిల్ ఈరోజు 79 రూపాయలు. దీనికి మోదీ ఎంత కారణమో కేసీఆర్ అంతే కారణం. ఈ రాష్ట్రం కూడా ప్రజలను ఇబ్బంది పెడుతూ అధిక పన్నులు వసూలు చేస్తూ పెట్రోల్ డీజిల్ పెంపు కారణం మోదీ కేసీఆర్ కలిసి అని చెప్పి మనం చేస్తున్నాను. ఇంకా ముఖ్యమైన విషయం ఎల్పిజి సిలిండర్ విషయం. అందరికీ అవసరం పడే ఎల్పిజి సిలిండరు 2014లో 414 రూపాయలు ఉంటే ఈరోజు 754 రూపాయలు అయింది. అంటే ఇది మధ్యతరగతి నిరుపేద వర్గాలకు ఎంత ఇబ్బందికరమో ఒకసారి ఆలోచన చేయండి. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ రేటు డబుల్ అయింది. అక్కడ మోదీ ఇక్కడ కేసీఆర్ హయాంలో. అదేవిధంగా మోదీ ప్రభుత్వం ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద ఎక్సైజ్ డ్యూటీ ఈ 4.5 ఏళ్లలో 12 సార్లు పెంచింది. ఆనాడు ఎక్సైజ్ డ్యూటీ 3.5% ఉంటే ఈరోజు 15%కి పెంచిన ఘనత మోదీ గారికి దక్కింది. ఈ సిలిండర్ల విషయంలో మేము ముందే ప్రకటించాం. జీవన్ రెడ్డి గారి కమిటీలో డిస్కస్ చేసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నాం. ప్రతి కుటుంబానికి బీపీఎల్ కుటుంబానికి మా అంచనాల మేరకు ఒక సామాన్య మధ్యతరగతి కానీ నిరుపేద కుటుంబానికి కానీ ఒక సిలిండర్ 2 నెలలు వస్తుందని, సంవత్సరానికి 6 ఎల్పిజి సిలిండర్లు ప్రతి బీపీఎల్ కుటుంబానికి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా ఇవ్వబోతున్న విషయం కూడా మీ ముందుకు మేము తీసుకొస్తున్నాం. ఈ సందర్భంగా అదేవిధంగా ప్రజల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. చాలా చోట్ల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. మరి మా ఏఐసిసి ఇన్ఛార్జ్ డాక్టర్ రామచంద్ర కుంతియా గారు, బోసరాజు గారు, శ్రీనివాస్ గారు, సలీం అహ్మద్ గారు వారందరూ కూడా స్వయంగా జిల్లాల్లో హైదరాబాద్లో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయం.
మాజీ కేంద్ర మంత్రులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ ఇప్పుడు మాజీలమే. అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అధిక సంఖ్యలో దీంట్లో పాల్గొన్నారు. జిఎస్టీ మీద ఒక్క విషయం ప్రజలందరూ గమనించాలి. ఒకే దేశం ఒకే పన్ను అన్న మోదీ ప్రభుత్వం, వన్ నేషన్ వన్ ట్యాక్స్, ప్రజలకి అత్యంత కీలకమైన పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద ఎందుకు పెట్రోలియం ప్రొడక్ట్స్ జిఎస్టీ కింద తీసుకురాలేదో జవాబు చెప్పాలి. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం జిఎస్టీ కింద తీసుకొస్తుందని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. గతంలో పెట్రోల్ ధర విషయంలో గతంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $120 ఉన్నప్పుడు 68 రూపాయల పెట్రోలు, 53 ఉన్న డీజిల్ ధరలు ఒక్కసారి జాగ్రత్తగా గమనించాలి మీరు కూడా. ఆనాడు ప్రైస్ పర్ బ్యారెల్ ఆఫ్ పెట్రోలియం క్రూడ్ ఆయిల్ when it was $120, petrol in this country average price was 68. Diesel price was 53 rupees. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర అప్పటికంటే చాలా తగ్గి ఉన్నా ఇప్పుడు పెట్రోలు 85 రూపాయలు, డీజిల్ 79 రూపాయలను గమనార్హం. కేంద్రంతో కొట్లాడి ధరలను నియంత్రించాల్సిన కేసీఆర్ బంగారు తెలంగాణ నినాదం ఇస్తూనే కేంద్రంతో పోటీపడి ఇష్టారాజ్యంగా పెట్రోలు, డీజిల్ పై పన్నులు విధించి ప్రజలను దోపిడీ చేశారు. నేను వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఈ పర్సెంటేజ్ కూడా చెప్తా మీకు. గోవాలో పెట్రోల్ పై 16%, డీజిల్ పై 18% పన్నులు విధిస్తున్నారు. త్రిపురలో పెట్రోల్ పై 18%, డీజిల్ పై 12% పన్నులు మాత్రమే విధించడం జరుగుతుంది. ఢిల్లీలో పెట్రోల్ పై 27%, డీజిల్ పై 17% మాత్రమే పన్నులు వేయడం జరుగుతుంది. తెలంగాణకు వచ్చేసరికి పెట్రోల్ పై 35%. ఒక్కసారి గమనించాలి మీరు. ఇతర రాష్ట్రాల కంటే ఎంత ఎక్కువ పన్నులు రాష్ట్ర ప్రభుత్వం విధిస్తుందో. తెలంగాణకు వచ్చేసరికి పెట్రోల్ పై 35%, డీజిల్ పై 27% పన్నులను విధించడం జరుగుతుంది. డీజిల్ విషయం చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఢిల్లీ, గోవా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ 23 రాష్ట్రాల కంటే ఎక్కువ పన్నుని తెలంగాణ ప్రభుత్వం డీజిల్ పై విధిస్తోంది. ఉదాహరణకు చెప్పాలంటే మన పక్క రాష్ట్రం కర్ణాటకలోని పెట్రోల్ పై పన్ను 28% ఉంటే తెలంగాణలో 35% ఉంది. ఈ లెక్కన తెలంగాణ కంటే పెట్రోల్ ధర అక్కడ ₹2.60 తక్కువగా ఉంది కర్ణాటకలో. అలాగే తెలంగాణలో డీజిల్ పై పన్ను 27% ఉంటే కర్ణాటకలో 18% ఉంది. దయచేసి ఇది మీరు నోట్ చేసుకోవాలి. అంటే మోదీ చేస్తున్నాడు, కేసీఆర్ కూడా వాయిస్తున్నాడు తెలంగాణ ప్రజలని. 18% మాత్రమే ఉంది. అంటే అక్కడ డీజిల్ ధర లీటరు ₹3.50, ఇక్కడి కంటే తక్కువగా ఉంది. ఢిల్లీలో పెట్రోల్ ధర 80 రూపాయలు ఉంటే హైదరాబాద్లో 85 రూపాయలు. కలకత్తాలో డీజిల్ ధర 74 రూపాయలు ఉంటే హైదరాబాద్లో 79 రూపాయలు ఉంది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్రోల్ పై 31% ఉన్న పన్నుని 35% పెంచిన ఘనత దీనికి దక్కింది. డీజిల్ పై ఉన్న పన్నుని 22% నుంచి 27% పెంచడం జరిగింది.
ఇది 2015 ఫిబ్రవరి 5వ తారీఖున GOMS నెంబర్ 61 ద్వారా ఈ ప్రభుత్వం జారీ చేసింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంకి డీజిల్ పెట్రోల్ పై పన్ను శాతం కూడా ఏ విధంగా తగ్గించాలి, వాస్తవంగా ప్రజల మీద భారం ఎక్కువైందని పెంచడం జరిగిన మాట నేను మీకు మనం చేస్తాను. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అంటే 2014 ఏప్రిల్ నాటికి దేశంలో డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ ₹3.56 ఉంటే 4 ఏళ్ల కాలంలో అది 380 రేట్లు పెరిగి లీటర్కు ₹17 చేరిందనే విషయాన్ని మరి మన తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. మిత్రులారా, ఇది చాలా కీలక అంశం. అంటే ఆ ధరలతోనే కాకుండా అన్ని వస్తువుల ధరలతో పెట్రోల్ డీజిల్ ధరల పెంపు మరి లింక్ అయి ఉంటుందనే విషయం అందరికీ తెలుసు. ఈరోజు అన్ని విధాలుగా తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మేము వచ్చే ఎన్నికల్లో ఢిల్లీలో, హైదరాబాద్లో అధికారంలో రాబోతున్నాం. తప్పనిసరిగా ప్రజలకి కావాల్సిన ఊరట రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వాలు కల్పిస్తాయని చెప్పి మనవి చేస్తూ నేను మరొక కార్యక్రమం మీకు మనం చేస్తాను. రేపటి నుంచి 18వ తారీఖు వరకు తెలంగాణలో కాంగ్రెస్ జెండా పండుగ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అన్ని పట్టణాల్లో, అన్ని గ్రామాల్లో రేపు ఎల్లుండి ఈ 2-3 రోజుల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరవేసి కార్యకర్తల సమావేశం నిర్వహించి ఎన్నికలకు సన్నద్ధమయ్యే విధంగా తయారు కావాలి. ఆ సమావేశంలో ఓటర్ లిస్టు పరిశీలన చేసుకుని ఓటర్ లిస్టులో ఏదైతే ఒమిషన్స్, ఏవైతే క్లెయిమ్స్ ఉన్నాయో ఇమీడియట్ గా ఫైల్ చేయాలని చెప్పి కూడా మేము మనం చేస్తున్నాం. రేపటి నుంచి 18వ తారీఖు వరకు తెలంగాణలో అన్ని ఇండ్లలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇండ్లపై కాంగ్రెస్ జెండా ఎగరాలి. అన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారి వాహనాలపై కాంగ్రెస్ జెండా ఎగరాలి. తెలంగాణలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలో మరి రేపు వచ్చే 2-3 రోజుల్లో గ్రామంలో, సెంటర్లో ఎక్కడో చోట కాంగ్రెస్ పార్టీ ఎగిరేసి మరి గ్రామ కార్యకర్తల సమావేశం నిర్వహించుకొని ఎన్నికలకు సిద్ధం కావడానికి ప్రణాళిక మాట్లాడుకొని ఈ ఓటర్స్ లిస్ట్ రివిజన్ పై చేసుకోవాలని చెప్పి మరి మీ ద్వారా కూడా నేను తెలంగాణలో కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఇంకొక ప్రోగ్రాం 12వ తారీఖున రాజ్యసభలో అపోజిషన్ లీడర్ గులాం నబీ ఆజాద్ గారు హైదరాబాద్ వస్తున్నారు. వారు మధ్యాహ్నం 12 గంటలకి రఫాల్ మీద ఇక్కడ ప్రెస్ మీట్ పెడతారు. ఆ తర్వాత మీడియా మిత్రులందరూ మరి మిమ్మల్ని వారి గౌరవార్థం మధ్యాహ్నం భోజనానికి ఆహ్వానిస్తున్నాం. దయచేసి మీరు అందరూ రావాలని కోరుకుంటున్నాం. ఆ రోజు సాయంత్రం 6 గంటలకి సంగారెడ్డిలో మరి మైనారిటీ సదస్సులో వారు పాల్గొంటారు. ఆ కార్యక్రమం కూడా మరి రాష్ట్రంలో మైనారిటీస్లో ముఖ్యులందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.